ఋగ్వేదము ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన గ్రంథంగా చెప్పబడేది ఋగ్వేదము. ఇది మన భారతీయ సంస్కృతిలో కూడా ఎంతో గొప్పతనం ఉన్న గ్రంథం అండి. ఈ గ్రంథాన్ని నేను దాదాపుగా ఒక 4 సంవత్సరాలు కష్టపడి దీన్ని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చాను. సో ప్రేక్షకులు ఇది తప్పనిసరిగా కొనండి. ఇది అందరికీ అర్థమయ్యే భాషలో ఉంటుంది, చాలా సరళమైన తెలుగు భాషలో ఉంటుంది. ఇది మొత్తం 5 వాల్యూమ్స్లో ఉంటుంది. ప్రేక్షకులు ఈ ఋగ్వేదాన్ని మీరు చదవండి, అందరితో చదివించండి. ఇది ఎలా కొనాలో కింద డీటెయిల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే కింద వీడియోలో ఏదైతే స్క్రోల్ అవుతుందో అక్కడ కూడా డీటెయిల్స్ ఉంటుంది. ప్రేక్షకులందరికీ నమస్తే. కమ్యూనిజం అనేది ఒక మానసిక రోగం అని నేను ఒక 2-3 సార్లు ఈ మధ్యలో అన్నట్టున్నాను. భరద్వాజ్ అని ఒక కమ్యూనిస్ట్ని నేను ఇంటర్వ్యూ చేశాను, మీకు గుర్తుంటుంది. ఆయన చేసినప్పుడు స్టాలిన్ కానీ మావో కానీ ఎవరైతే కోట్ల మందిని చంపాడో అదేమో రివల్యూషన్ అంటాడు ఆయన. తర్వాత మన భారతదేశంలో ఒకరిద్దరు ఎవరైనా హిందువుల వల్ల చచ్చిపోతే మాత్రం దానికి గగ్గోలు పెడతాడు. ఇది ఏమి రోగమో మరి నాకు అర్థం కాదు. ఈ కమ్యూనిస్టులంతా అట్లాగే ఉంటారండి. ఒక్కడికి బుర్ర ఉండదు, బ్రెయిన్ పని చేయదు. బ్రెయిన్ డెడ్ వాళ్ళు ఎలా ఉంటారో అలాంటి మాటలు మాట్లాడతారు. మీరు గమనించండి ప్రేక్షకులు, ఏ కమ్యూనిస్ట్ కూడా హిందూకి ఫేవర్గా మాట్లాడాడు. క్రిస్టియన్లకి, ముస్లింలకి ఎంత ఫేవరబుల్గా మాట్లాడతారంటే వాడు 1000 మందిని చంపినా కూడా వాడి మీద నోరెత్తి ఇది తప్పు అని వేలెత్తి చూపడు. ఇదే కాదండి, ఎప్పటి నుంచో మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వీళ్ళ పంతా ఇదే ఇలాగే చేస్తూ ఉంటారు. సో నేను ఈరోజు చెప్పబోయే ఒక విషయం ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మణిశంకర్ అయ్యర్ అని ఒక కాంగ్రెస్ లీడర్ ఉన్నాడు. ఈరోజు కాంగ్రెస్ లీడర్లకి కమ్యూనిస్టులకి పెద్ద తేడా లేదు. సో ఈయన ఏం చేశాడంటే ఒక కమ్యూనిస్ట్తో ఇంటర్వ్యూ చేశాడు. మరి పొయ్యే కాలం ఎందుకు చేయాలి అంటే ఎంత విషం కక్కుతాడో హిందూ ధర్మం మీద మీరే చూడండి. పోనీ ఈ కమ్యూనిస్ట్ ఏమన్నా నిజాలు చెప్తుందా అనంటే చెప్పేవి పచ్చి అబద్ధాలు. ఈమె మాట్లాడిన మాటకి ఒక్క ఆధారం కూడా మనకు దొరకదు. ఈమె పేరు రుచిక శర్మ. మీరు అనుకోవచ్చు, కాదండి శర్మ అంటే బ్రాహ్మణ్ కదా అంటే, సింపుల్గా ఒక మాట చెప్తానయ్యా. రాక్షసులు ఎవరైతే పురాణాలలో చెప్పబడ్డారో అందరూ బ్రాహ్మణులేనయ్యా. సో వీళ్ళకి ఆ రాక్షసులకి పెద్ద తేడా లేదు. కమ్యూనిజంలో టాప్ లెవెల్లో ఎవరైతే లీడర్లు ఉన్నారో మీరు గమనించండి, అందరూ బ్రాహ్మణులే. వీళ్ళే మనలాంటి దళితులని తప్పుదారి పట్టించారు. సో ఆలస్యం ఎందుకు, ముందుకెళ్ళిపోదాం. Secondly, coming to your first question, I think the Ghazi bit is very important because if you read Mahmoud Ghazni's own sources, 2 primary sources, one is of course Farooqi and the other one is Gardizi. We also have Al-Biruni, but Farooqi and Gardizi are important because they take up this baton of dressing the whole Somnath range. Indeed, Al-Biruni accompanied Mahmoud Ghazni. Yes, he did. But there are historians who say that he wasn't there when the idol was being searched. Okay. So there is a slight debate. సో ఇక్కడ ఈ మణిశంకర్ అయ్యరు ప్లస్ ఈ కమ్యూనిస్టు వీళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే మొహమ్మద్ ఆఫ్ గజ్నవి అనే ఒక పనికి మాలిన సన్నాసి గురించి మాట్లాడుతున్నారు. వీడే సోమనాథ ఆలయాన్ని కూడా కూల్చాడు, లింగాన్ని విరగొట్టాడు, అక్కడున్న సంపదనంతా దోచుకెళ్లాడు. సో ఈ గజ్నీ వెంట ఎవరెవరు వచ్చారు, అల్బరూని కూడా వచ్చాడా అని ఈమె డిబేట్ చేస్తుంది. On if Al-Biruni actually was there or not. He was in India at that point of time with Mahmoud, but was he in Somnath? There is a debate on that. But be that as it may, fascinatingly these two dress it up as something which Mahmoud did as a huge soldier of Islam. సో మొహమ్మద్ గజ్నవి వచ్చి సోల్జర్ ఆఫ్ ఇస్లాం గా చేశాడా, వేరే రకంగా చేశాడా? ఇప్పుడు చూడండి ప్రేక్షకులు, స్టోరీని ఇలా 180 degrees తిప్పేస్తుంది. And it's very interesting, the whole dressing it up that they give is not the fact that he was there to break the Shivling. సో మొహమ్మద్ ఆఫ్ గజ్నవి శివలింగాన్ని విరగొట్టడానికి రాలేదంట. ఆశ్చర్యమా? చూడండి ఇంకా. They say he was there to destroy the idol of Manath. సో మనాత్ అని ఒక దేవత ఉందంట, ఆమె విగ్రహాన్నో దేన్నో కూల్చడానికి వచ్చాడని ఈమె చెప్తుంది. ఇది మీరు ఎట్లా నవ్వుతారో నవ్వద్దండి ప్లీజ్. సీరియస్ మ్యాటర్, చాలా సీరియస్ గా చెప్తుంది ఈ కమ్యూనిస్టు. ఎందుకంటే ఇంతకన్నా నికృష్టులు మీకు భూతద్దం పెట్టుకొని ప్రపంచమంతా వెతికినా కూడా దొరకరు. So which is why they call the temple Somnath. సో సోమనాథ్ అనే పేరు శివుడు కాదనమాట. మనాథ్ ముందు సో పెట్టారంట. సో పెట్టిన తర్వాత అది సోమనాథ్ అయిపోయింది. ఆశ్చర్యం కదా? ఇలాంటి ఆశ్చర్యాలు చాలా వినాలి. But can you tell us, everybody, something more about Manath, who was a pre-Islamic Arab goddess? సో మనాత్ అని ఒక ప్రీ ఇస్లామిక్ గాడెస్ ఉంది, అంటే ఒక దేవత.
పోతే మీరు ఆశ్చర్యపడొద్దు, ప్రపంచంలో ఉండే దేవీ దేవతలందరూ కూడా మన దగ్గర నుంచే వెళ్ళారండి. ఎందుకంటే సనాతన ధర్మమే ఫస్ట్ ఉన్నది ప్రపంచంలో. సో ఇక్కడి నుంచే అక్కడికంతా వెళ్ళింది. సో ఈయన కూడా అదే చెప్తున్నాడు మరి ఈ మణిశంకర్ అయ్యారు. ఇస్లాం రాకముందు మనాత్ అనే దేవతని పూజించే వాళ్ళు అరబ్బులు అని చెప్తున్నాడు. అంటే ఇస్లాం ఎప్పటి నుంచో ఉంది అని ముస్లిమ్స్ చెప్తారు కదా, అది అబద్ధం అని మణిశంకర్ అయ్యారు చెప్తున్నాడు. మొన్న వచ్చిందంట ఇస్లాం. So she is basically the goddess of the triggers. సో ఆమె ఒక గాడెస్ అని చెప్తుంది ఈమె కూడా. సో ఇస్లాం ఎప్పటి నుంచో లేదయ్యా, మొన్న వచ్చింది. One of the three important Meccan goddesses, along with Lat, Manat, and Uzza, right? And they were worshipped for a very long time. In fact, I don't know if you've read Salman Rushdie's Satanic verses. These three form a very important part of it. In fact, they are part of this very controversial set of verses called the Satanic verses, which were eventually apparently abrogated by Islam. సో అంతకుముందు దేవీ దేవతలు ఉన్నారు, అరేబియాలో ఉన్నారు, ఇరాక్ లో ఉన్నారు, యూరోప్ లో ఉన్నారు, అమెరికాలో కూడా ఉన్నారు. సనాతన ధర్మమే ఉంది. సో ఈమెం చెప్తుంది, అది కూల్చారు అని చెప్తున్నది. ఇంకో మాట కూడా మీరు గమనించండి ప్రేక్షకులు, ఇక్కడ ముఖ్యంగా ముస్లిమ్స్ ఎవరన్నా ఈ వీడియో చూస్తే గమనించండి, మీ ప్రవక్తని ఏకవచనంతో పిలుస్తుంది. But the legend is that when Muhammad took all the idols of Kaaba and smashed it, మొహమ్మద్ అంట ఏకవచనంతో పిలుస్తుంది. చూసుకోండి అయ్యా, put on the Kaaba, That's prophet man. Prophet. సో ఈయన వచ్చి కరెక్ట్ చేస్తున్నాడు, మొహమ్మద్ కాదు ప్రాఫిట్ అని కరెక్ట్ చేస్తున్నాడు. That particular Manat idol was already stolen before he could do this. సో అక్కడ సౌదీ అరేబియాలో ఆ మనాత్ విగ్రహాన్ని విరగట్టక ముందే గమనించండి, విగ్రహము అనే పదం వాడింది. కానీ సోమనాథంలో ఉన్నది లింగంగా. అంటే ఇక జనాలు ఏం పట్టించుకుంటారులే, ఏదో స్టోరీలు చెప్పేస్తాము, ఓ 10 అబద్ధాలు చెప్పేస్తాము, అంత గొర్రెలు, ఎవడు పట్టించుకుంటాడులే అనుకుంటారు. But the idol was iconic. ఐడల్ అని ఈయన చెప్తున్నాడు. అక్కడ ఉన్నదేమో లింగము. It wasn't a physical representation. It was a black stone. Look at బ్లాక్ స్టోన్ అంటున్నాడు. మరి బ్లాక్ స్టోన్ ఆల్రెడీ ఆడుందిగా, మరి ఎవరు దొంగతనం చేశారు? దొంగతనం చేశారా లేదా అదన్నా చెప్పు మణిశంకర్ అయ్యారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? బ్రెయిన్ ఏమైనా డీజనరేట్ అయిందో లేదో నీకు? అక్కడ ఉన్నది బ్లాక్ స్టోన్ అన్నావు, బ్లాక్ స్టోన్ ఆడనే ఉంది ఇప్పటికీ. మరి అది శివలింగమా లేదా కూడా నువ్వే చెప్పాలి. మళ్ళీ ఏమో ఏమొచ్చి దొంగతనం చేసిన ఈమె చెప్తుంది, విగ్రహం అంటుంది, ఇక్కడేమో లింగం ఉంది. ఏం చెప్తావా? just like a shivling. Right. So they took that idol, the legend goes, they took that idol, and because one of the first people to make contact with the subcontinent were the Ismailis. సో ఇస్మాయిలీస్ వచ్చి కాంటాక్ట్ చేశారంట. మరి ఇస్మాయిలీస్ ఆ మనాత్ లింగాన్ని విగ్రహాన్ని తెచ్చారా లేదో మనకు తెలియదు, ఎందుకంటే ఇది అబద్ధం కాబట్టి ఏ డీటెయిల్స్ ఉండవు. And the Ismailis are considered a heretic sect. So they said these must have been the people who took their goddess, and because they were traders, she's a goddess of the traders. So they took their goddess's idol and they placed it here, which is why this is called Sumanath. సో ఇస్మాయిలీలు ఆ విగ్రహాన్ని తెచ్చి సోమనాథ్ కట్టారంట. ఇన్నారా ప్రేక్షకులు? అంటే ఈనేవాడు ఎరిబాగులుడు అయితే మొత్తం చెప్తారండి, ఏదైనా చెప్తారు. And it is So they were suggesting that Somanath is an Indian version of an Arabic word which is Sumanath. this వీడు దాన్ని రిపీట్ చేస్తున్నాడు. ఇంకోటి, ఇది చెప్పేటప్పుడు ఈ మణిశంకర్ అయ్యర్లో ముఖంలో కళ చూడండి, మెరిసిపోతున్నాడు, ఎల్ఈడి లైట్ లాగా వెలిగిపోతున్నాడు. ఎందుకు? హిందూ ధర్మాన్ని తక్కువ చేస్తున్నాడుగా. హిందూ ధర్మాన్ని ఇన్సల్ట్ చేసేటప్పుడు బా వీళ్ళ ఫేస్ లో కలుస్తుందండి. అసలు 1000 వాట్ ఎల్ఈడి ఉంటది కదా, అది కూడా తక్కువే. is what was suggested by the Persian chroniclers. సో పర్షన్లు ఎలా రాశారని నేను కరెక్ట్ చేస్తుంది. Not Arabic word, but the name of their idol. Yeah, the name of an Arabic goddess. That's right. But it was pre-Islamic. That needs to be. Yeah, and hence the antagonism. And hence, Ghazni wanted to establish himself as the supreme As a Ghazi. Islam, Ghazi, as the supreme conqueror. He wanted to destroy it. So that he would be, Sumanath. that's right. So he would be known as the destroyer of the anti-Islamic Sumanath. Nothing to do with our Indian or Hindu gods and goddesses. సో వీళ్ళేం చెప్తున్నారంటే ప్రీ ఇస్లామిక్ ఉంది కాబట్టి అది విరగొట్టారంట. మరి ప్రపంచంలో ఉన్న చర్చిలను విరగొట్టారు, వేరే గుళ్ళని విరగొట్టారు, అదెందుకు? దానికి జవాబు లేదు. ఎందుకంటే జనాలు అడిగారు, జనాలకంత బుర్రలు లేవు. ఇప్పుడు కాశీ విశ్వనాథ్ వచ్చారు, మథురాకు వచ్చారు, మరి అవి ఎందుకు విరగొట్టారు అంటే వీళ్ళు చెప్పే స్టోరీలన్నీ బోగస్ స్టోరీలు కవరప్ చేయడానికి. That it looked like the shivling. Well, that's also The image, the aniconic image of Manath looked like a shivling. ఈయనేమంటున్నాడు, కవరప్ చేస్తున్నాడు అనమాట. మనత్ విగ్రహము శివలింగంలా ఉంది అని అంటారు. కానీ ఈమె కరెక్ట్ చేస్తుంది చూడండి, శివలింగం అది విగ్రహం కాదు శివలింగమే అని చెప్తుంది. అంటే ఇక్కడ కూర్చొని మాట్లాడే ఈ ముగ్గురి మధ్యలోనే ఒక ఒపీనియన్ లేదు, డిబేట్, ఇంటలెక్చువల్ డిబేట్. So it could have been a shivling that he destroyed. It could have been the aniconic image of Sumanath. there's no వినండి,
description of what he destroyed, no? There is. Oh, there is? Al-Biruni says he destroyed Shibli. Al-Biruni knows it's a Shibli because he's read Sanskrit and Right. he's somebody who's much more well versed with the subcontinent and its language. So he knows it's a Shibli. In fact, later on when excavations also happened, and I'll come to the excavation, they're interesting as well in 1951, they found a Brahmashila, which is the bottom half of a Shibli. ఈమె మణిశంకర్ అయ్యర్ని తుక్కుగా కొట్టేసిందాడ సేమ్ వీడియోలో అక్కడే. అది విగ్రహం కాదు లింగమే అని చెప్పింది. మరి అల్మనత్ ఉంటే అల్మనత్ విగ్రహం ఉండాలిగా, విగ్రహం ఎక్కడిది అంటే ఈమె చెప్పే స్టోరీ అంతా బోగస్ అని మనకు తెలిసిపోతుంది. ఇక మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక చిన్న స్లైడ్ చూసుకుందాము. స్లైడ్ అంతా చెప్తే వీళ్ళు చెప్పేదంతా కుట్ర అని మీకు కూడా తెలిసిపోతుంది. సో సోమనాథ్, సోమ అంటే వేదాలలో సోమం ఉంటుంది. ఆ సోమ అంటే చంద్రుడు అని కూడా అంటారు. సో సోమానికి చంద్రుడికి నాథుడు అంటే పతి, ఆర్ ప్రభువు అంటే చంద్రుడికి ప్రభువు. ఎందుకంటే ఈ ఆలయం వెనకాల ఒక పౌరాణిక గాథ ఉంది. ఆ గాథ ఏంటో కూడా మనం ఈ స్లైడ్ లో చూద్దాం. సో ఇక్కడ చూస్తే దక్ష ప్రజాపతి 27 మంది కూతుళ్ళు, వాళ్ళు నక్షత్రాలుగా చెప్పబడతారు. ఆయనకు పెళ్ళైనట్టుగా చంద్రుడితో చెప్తారు. ఈ చంద్రుడు రోహిణి దగ్గరే ఎక్కువ ఉంటాడు. అంటే మనం ఆకాశంలో నేటికి చూసిన 27 నక్షత్రాల కంటే ఆ రోహిణి నక్షత్రం దగ్గరే చంద్రుడు ఎక్కువ ఉంటాడు. సో దీన్ని కథలాగా వర్ణిస్తూ, అంటే మానవులు కూడా కావచ్చు, వీళ్ళు మానవ రూపంలో ఉన్న వాళ్ళు కూడా కావచ్చు, వర్ణిస్తూ ఈ స్టోరీ అంతా వెళ్తుంది. సో ఇక్కడ ఈ వేరే కూతుర్లు ఎవరైతే దక్ష ప్రజాపతి కూతుర్లు ఉన్నారో వాళ్ళు దక్షుడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, సోముడు ఎప్పుడు రోహిణితోటే ఉంటున్నాడు అంటే. అప్పుడు దక్ష ప్రజాపతి చంద్రుడికి శాపం పెడతాడు, నీకు క్షయ రోగం రావాలి. క్షయ అంటే మళ్ళీ ఏదో మీరు ట్యూబర్కులోసిస్ అట్లా అనుకోకుండా అయ్యా, క్షీణించమని చెప్తున్నాడు. తర్వాత చంద్రుడు పోయి శివుడికి ప్రార్థన చేసి తపస్సు చేస్తే శివుడు వచ్చి ఆ శాపాన్ని తీసేస్తాడు. తర్వాత మనకు తిథులు ఇవన్నీ వస్తాయి, కృష్ణపక్షం, శుక్లపక్షం, ఇవన్నీ అక్కడి నుంచే వచ్చినాయి. సో సోమనాథుడు అలా అయ్యాడనమాట. శివుడు ఎందుకు సోమనాథుడు అయ్యాడు, ఇందుకు సోమనాథుడు అయ్యాడు. కానీ ఈమెం చెప్తుంది సో మనత్ అంట, సిగ్గు శరం లేదు వీళ్ళకి. ఇక 11వ శతాబ్దంలోనే బ్రహ్మాండమైన కట్టడం ఇది సోమనాథ్ గుడి. అక్కడ శివలింగం కూడా కింద ఆనేది కాదు, గాల్లో నిలబడేది. అంటే ఏదో మ్యాగ్నెటిక్ టైప్ ఏదో ఉన్నట్టు మనం అనుకోవాలి. తర్వాత స్వర్ణము, గోల్డ్, ఆ కట్టడము, వాస్తు, వజ్రాలు, వైడూర్యాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక గుడి ఎప్పుడు కూల్చబడింది అంటే 725లో ఫస్ట్ టైం కొందరు దండయాత్ర చేశారని, దీన్ని కూల్చడానికి ప్రయత్నం చేశారని, తర్వాత నాగభటుడు అనేటైన ఇంకా దీన్ని మంచిగా నిర్మించాడని మనకు చరిత్ర చెప్తుంది. పోతే 1026వ సంవత్సరంలో ఈ మహమ్మద్ ఆఫ్ గజ్నవి అనేవాడు ఇక్కడికి వచ్చి దండయాత్ర చేసి అనేక మందిని, వేల మందిని చంపేసి లింగాన్ని విరగ్గొట్టి తర్వాత అక్కడున్న సంపదని దోచుకొని వెళ్ళాడు. ఇది చరిత్ర. దీని తర్వాత కుమారపాలుడు మళ్ళీ దాన్ని పునర్నిర్మించాడు, చాళుక్య రాజు. తర్వాత 1296లో అలావుద్దీన్ ఖిల్జీ మళ్ళీ ధ్వంసం చేశాడు. దీనిని మళ్ళీ ఇంకో రాజు భవరాజు పునర్నిర్మించాడు. తర్వాత ఔరంగజేబు 17వ శతాబ్దంలో మళ్ళీ విరగొట్టాడు. లాస్ట్ గా 1951లో మళ్ళీ మన సర్దార్ పటేల్ ఈయన కృషితో మళ్ళీ ఈ మందిరం నిర్మించబడింది. ఇదంతా చరిత్ర. ఇదే కాదు, 725వ సంవత్సరం కంటే ముందు కూడా ఈ గుడి ఉంది. దాని అర్థం ఏంటి? ఈ మనాతు, ఈ కాకమ్మ స్టోరీలు కాదు, ఈ గుడి అంతకు ముందే ఉంది. వీళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారు, ప్రజల్ని గొర్రెల్ని చేస్తున్నారు. సో ఖిల్జీ వచ్చాడు, దండయాత్ర చేశాడు, విరగొట్టాడు, సంపదను దోచుకెళ్ళాడు. సో కానీ ఇక్కడ బలైంది కేవలం కొందరే అంటారు, బ్రాహ్మణ ఆధిపత్యం అంటారు. బ్రాహ్మణులతో పాటు అనేక శూద్రులు, తక్కువ జాతి వాళ్ళు ఎందరో ఆ గుడిని కాపాడడానికి బలి అయిపోయారు, సామాన్య జనాలు. సో 5,000 మంది, క్షమించాలి 50,000 మంది నిరాయుధులైన భక్తులు, అర్చకులు, స్థానికులు వీళ్ళంతా చంపబడ్డారు. తిరిగి వెళ్లే దారిలో వీడు ఎడారి నుంచి వెళ్ళాడు కాబట్టి వీడు అనేకమైన కష్టాన్ని అనుభవించాడు ఈ గజ్నీ అని మనకు చరిత్ర చెప్తోంది. అంతేకాదండి, లోకల్ గా ఉండే హిందువులు వీళ్ళ మీద దాడులు చేసి వీళ్ళని చంపి వీళ్ళు దోచుకున్న సంపదని తిరిగి తీసుకొని మళ్ళీ గుడికి అప్పగించారు. ఇది చరిత్ర. సో కమ్యూనిస్టులు కల్పించిన కట్టుకథ ఏంటి? వీళ్ళు కేవలం ఆలయాన్ని ధ్వంసం చేయడానికి రాలేదు, అక్కడుండే సంపదని దోచుకొని వచ్చారు. ఆలయాల్ని, విగ్రహాల్ని ఎందుకు కూల్చాలండి? ఎందుకంటే వాళ్ళ మతోన్మాదం అది, వాళ్ళ మతం, వాళ్ళ గ్రంథం చెప్తోంది. సో ఇక్కడ చూస్తే సోమనాథ్ గుడిలో ఉండే అర్చకులు, బ్రాహ్మణులు వాళ్ళు వేడుకున్నారంట ఈ మహమ్మద్ ఆఫ్ గజ్నవిని, నువ్వు విరగొట్టకు, నువ్వు ఎంత కావాలంటే అంత మేము ధనమిస్తాము నీకు, నువ్వు వెళ్ళిపో అంటే వాడు వినలా.
వాడు ఏం చేశాడంటే నేను విరగొట్టే వెళ్తానని ఆ లింగాన్ని విరగొట్టాడు. వాడే అన్న మాటలు ఏంటంటే విగ్రహాలని అమ్మేవాడినని నన్ను పిలుస్తారు, విగ్రహాన్ని విరగొట్టేవాడిగానే నేను ప్రసిద్ధికెక్కాలి. సో వాడు ధనం కోసం మాత్రమే వచ్చాడు అని ఈరోజు కల్లిబల్లి కబుర్లన్నీ చెప్తున్నారు ఈ కమ్యూనిస్టులు. ఇక ఈ స్టోరీలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే పర్షియన్ కవులు కొందరు కథలు అల్లారు. ఈమె చెప్పింది కదా కొన్ని స్టోరీలు, వాళ్ళు మనాత్ దేవుడి ఆలయం అని కొందరు చెప్పారంట. కానీ చరిత్ర చూస్తే దానికి ఆధారం ఎక్కడా మనకు కనపడదు. వీళ్ళు పవిత్ర యుద్ధం పేరుతో వచ్చి గుళ్లను కూల్చారు, శివలింగాన్ని ధ్వంసం చేశారు, విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ ధ్వంసం చేసిన గుళ్ల మీదనే వీళ్ళ మసీదులన్నీ కట్టుకున్నారు, సంపదని దోచుకున్నారు. వాళ్ళని ఎదిరించిన అనేక మంది హిందువులని నిలువున చంపేశారు. సో ఈ మార్క్సిస్ట్ హిస్టారియన్స్ ఎవరైతే ఈ దుర్మార్గులు ఉన్నారో హిందూ రాజులు కూడా చంపారు అని కల్లిబుల్లి కబుర్లని చెప్తారు. కానీ దానికి ఆధారాలు చాలా చాలా తక్కువ ఉన్నాయండి. ఎవిడెన్సెస్ చూస్తే ఎక్కడ కూడా హిందూ రాజులు గుళ్ళని కూల్చిన ఆధారాలు కనపడవు. ఒకవేళ కూల్చినా కూడా దానికి ఆధారాలు వీళ్ళు చెప్పిన ఆధారాలు కాదు, మతపరమైంది కాదు. ఇక విశ్లేషణ చేసుకుందాం. దండయాత్రల ఉద్దేశం వీళ్ళు చెప్పేది ఏంటి? ఆర్థిక దోపిడీ లేకుంటే రాజకీయ ఆధిపత్యం. కానీ ఈ దోపిడీ అంతా మతపరమైన ఉన్మాదం అని మనకు నిజం తెలుసు. ఇక హిందూ రాజులు కూడా చేశారని చెప్పాను కదా, అసలు వాళ్ళు చేసిన దానికి ఆధారాలు లేవు. 1-2 ఉంటే వీళ్ళు చెప్పిన మతోన్మాదం కాదది, అది వేరే కారణంతో చేశారు. తర్వాత ఇక్కడ ఈ సోమనాథ ఆలయం కేవలం బ్రాహ్మణుల ఆధిపత్యం ఉండేదని వీళ్ళు చెప్తారు. దానికి కూడా ఎలాంటి ఆధారం లేదు. ఆ సోమనాథ ఆలయంలో అన్ని వర్ణాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు. సో మన చరిత్రకారులు ఈ దేవతా విగ్రహాన్ని కాపాడుకోవడానికి తన ప్రాణాలనే పణంగా పెట్టారు ప్రేక్షకులు. సో సూర్య దేవాలయాన్ని కూల్చారు. తర్వాత మనకు అన్ని తెలిసే సోమనాథ ఆలయం, మథుర, కాశీ, ఎన్ని గుళ్ళను కూల్చారండి. మన సీతారాం గోయల్ గారు అయితే కొన్ని 40,000 గుళ్ళు అంటారు. అన్ని గుళ్ళని కూల్చారు. ఆ గుళ్ళని కాపాడుకోవడానికి మన హిందువులు, మన పూర్వీకులు ప్రాణత్యాగాలు చేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా గుడి కట్టుకుంటామంటే నెహ్రూ లాంటి వాళ్ళు వచ్చి దానికి వ్యతిరేకత చెప్పారు. ప్రభుత్వ నిధులు ఇవ్వమంటే గాంధీ వచ్చేసి ప్రభుత్వ నిధులు వద్దు, ప్రజలు డొనేషన్ చేసుకుంటారు అని చెప్పారు. ప్రభుత్వం ఎందుకు ఇవ్వద్దు గుడికి? మీరు ముళ్ళాలకు, మౌలీలకు, పాస్టర్లకు జీతాలు ఇవ్వచ్చు ప్రభుత్వం డబ్బుతో, హజ్ యాత్రలకి డబ్బులు ఇవ్వచ్చు. కానీ హిందూ గుళ్ళు కట్టడానికి ప్రభుత్వ సొమ్ము ఉపయోగించకూడదు. అదే సెక్యులరిజం. సో సర్దార్ పటేల్ గారు, ఈ మున్షీ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళు ఆ రోజులలో ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ సోమనాథ్ ఆలయాన్ని కట్టారు 1951లో. కానీ నెహ్రూ ఏం చేశాడండి, మీరు ఆ శంకుస్థాపనకి వెళ్ళకండి, గుడి కడుతున్నారు కదా అక్కడికి వెళ్ళకండి అని చెప్తే వీళ్ళు పట్టించుకోకుండా ఆ గుడికి వెళ్ళారు. సో నెహ్రూ లాంటి వాడు కూడా హిందూ వ్యతిరేకే. సో ఇవన్నీ కూడా ఒక స్లైడ్ అండి. సోమనాథం అంటే ఏంటో, పుణ్యక్షేత్రమా, ఇలా మన హిందువులు రాజులు, మన హిందూ భక్తులు, హిందూ ధర్మాన్ని ప్రేమించే వాళ్ళు ఈ గుళ్ళని ఎలా కాపాడుకున్నారో చెప్పే ఒక స్లైడ్. ఆ రోజు ఆ కాలంలో ఈ ఔరంగజేబు, ఈ మహమ్మద్ అఫ్ గజ్నవి వీళ్ళు ఒక పక్క గుళ్ళు కూలుస్తుంటే అహోల్కర్ అంటే అహల్యాబాయి అహోల్కర్ అనే ఒక ఇందోర్ మహారాణి, ఆమె ఎన్నో గుళ్ళని కట్టించింది. మథురాని కట్టించింది, కాశీ విశ్వనాథ్ని కట్టించింది, ఎన్నో గుళ్ళని కట్టించింది. సో కూల్చే దుర్మార్గులు ఒక పక్కనుంటే ఆ గుళ్ళని కట్టే మహానుభావులు ఎందరో ఆ కాలంలో కూడా ఉన్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఒక చాలా మంచి మాట చెప్తారు, నిర్మాణ శక్తి ఎప్పుడు విధ్వంస శక్తి కంటే గొప్పది అని. మీరు ఒక విషయాన్ని గమనించండి, మొహమ్మద్ అఫ్ గజ్నవి వచ్చాడు, సోమనాథ్ని కూల్చాడు. గజ్నీ ఈరోజు ఎట్లుంది? పాడుబడ్డ భూములు, ఒక్క గడ్డి మొలవదు. మరి సోమనాథ్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా వెలుసెల్లుతుంది. ఇంకోటి, ఈ ఇస్లాం పేరుతో ఎన్నెన్ని దాష్టికాలు చేశారో ఒక్క దేశం కూడా శాంతి భద్రతలతో లేదు. వాళ్ళ ప్రజలకే ఈరోజు రక్షణ లేదు. మరి భారతదేశం బ్రహ్మాండంగా ఎదుగుతుంది. సో ఈ స్లైడ్లో నేను ఏ సోర్సెస్ నుంచి ఈ స్లైడ్ ప్రిపేర్ చేశానో మీరు కింద చూసుకోవచ్చు. సో మనం కూడా ధర్మాన్ని రక్షిద్దాం, ఎందుకంటే మనం ధర్మాన్ని రక్షిస్తేనే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. సో ఈ స్లైడ్ గురించి, ఈ వీడియో గురించి మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.